హలో హాయ్ నమస్తే. రెగ్యులర్గా షార్ట్స్లో సినిమాటోగ్రఫీ చెప్తున్నాను, బేసిక్ షార్ట్స్ చెప్తున్నాను, డైరెక్షన్ చెప్తున్నాను. అలాగే ప్రీ రోల్, ఎండ్ రోల్ అంటే ఒక షార్ట్ యాక్షన్ కట్ చెప్పాలంటే ప్రతి ఒక్క దర్శకుడికి, కెమెరా పట్టుకున్న ప్రతి ఒక్క దర్శకుడికి, కెమెరా పట్టుకున్న సినిమాటోగ్రఫర్కి కూడా తెలియాల్సిన నియమం, మోస్ట్ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది రూల్, రూల్. ప్రీ రోల్ తెలియాలి, ఎండ్ రోల్ తెలియాలి. ఒక షార్ట్ షూట్ చేస్తున్నప్పుడు యాక్షన్ కట్ అని బ్లైండ్గా అనడానికి లేదు. యాక్షన్ చెప్పిన తర్వాత ఆర్టిస్ట్కి 4 to 5 seconds మనం గ్యాప్ ఇవ్వాలి. దీన్నే కొందరు స్టాండ్ బై అని కూడా అంటుంటారు. రోల్ కెమెరా, యాక్షన్, కొన్ని ఫ్రేమ్స్ సెకండ్స్ గ్యాప్ ఇవ్వండి, అప్పుడు యాక్టర్ పర్ఫామ్ చేయాలి. అలాగే కట్ చెప్పిన తర్వాత కూడా యాక్టర్ ఇమీడియట్గా రిలీజ్ అవ్వకూడదు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. కట్ చెప్పిన తర్వాత కూడా యాక్టర్ అంటే ఆర్టిస్ట్ 4 నుండి 5 సెకండ్లు అలానే ఉండాలి. ఉండకపోతే ఎడిటింగ్లో ఈ షార్ట్ పనికిరాదు. దీన్నే ముందు చేస్తే ప్రీ రోల్ అని, షార్ట్ అయిపోయిన తర్వాత ఆపితే ఎండ్ రోల్ అంటారు. సో ప్లీజ్ కీప్ ఇన్ మైండ్, ప్రీ రోల్, ఎండ్ రోల్ ఫర్ ఎవ్రీ డైరెక్టర్. ప్లీజ్ కీప్ ఇన్ మైండ్. యాక్షన్ కట్ చెప్పడం కాదు, యాక్షన్ కట్ చెప్పే ముందర తీసుకోవాల్సిన జాగ్రత్త ప్రీ రోల్, ఎండ్ రోల్. యాక్షన్ అనగానే 4 seconds 5 seconds తర్వాత యాక్టర్ యాక్ట్ చేయాలి. కట్ చెప్పిన తర్వాత కూడా యాక్టర్ 4 or 5 seconds అలానే ఆ స్టిల్లోనే ఉండాలి. ఓకే, ఇది ఎడిటింగ్లో మ్యాచ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ప్రీ రోల్, ఎండ్ రోల్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ డైరెక్టర్స్.